తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని బాబు గారు ఒకటి తలుస్తున్నారు, కింద మరొకటి నడుస్తుంది. దాన్ని బాబు గారినే ఎలా మోసం చేస్తున్నది మీడియా సంస్థలు కావచ్చు, వాళ్ళ సొంత నాయకులే అనడానికి సాక్ష్యం ఇప్పుడు చింతమనేని అబ్బాయి చౌదరితో గొడవ పట్టడం, వాళ్ళ వెహికల్ ఆ వివాదం అంతా చూసి అయితే చింతమనేని వర్గం లేదు మా వాళ్ళనే కొట్టారు అన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చి SC/ST కేసు కూడా పెట్టడం, అట్లాగే కావాలని చెప్పి చింతమనేని కవ్వించడం కోసం ఆయన కారుకు అడ్డం పెట్టారు, అందుకనే చింతమనేని ఆగ్రహించారు తప్పించి మరేం లేదు. ఆ తర్వాత చింతమనేని మీద దాడి చేసినటువంటి మాట వాస్తవం, చింతమనేని మీద మనుషుల మీద దాడి చేసిన మాట వాస్తవం అని ఇంకోవైపున. బట్ బాబు గారికి తెలియదా? నిన్న బాబు గారిని చింతమనేని కలిశారు, కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేసి బాబు గారు ఏం మాట్లాడారో దానికి రివర్స్లో చెప్పుకొచ్చారు. అంటే బాబు గారు ఆయనతో ఏం మాట్లాడారో మనకెవరికి తెలియదు. ఏమని చెప్పుకొచ్చారు? బాబు గారి దృష్టికి ఆయన తీసుకువెళ్ళారని, అబ్బాయి చౌదరి అరాచకాలది, అందుకే SC/ST కేసు కానీ మిగతా కేసు అంతా నడుస్తున్నట్టుగా, అంటే బాబు గారి ఆశీస్సులతో ఆ కేసు నడిచినట్టుగా ఆయన చాలా స్ట్రాటజిక్గా సోషల్ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకున్నారు, చాలా వ్యూహాత్మకంగా. బట్ ఈనాడు రాసుకొచ్చినటువంటిది ఏంటయ్యా అంటే చింతమనేని ప్రభాకర్ మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కారు అడ్డంగా ఉండటంతో వివాదం తలెత్తిన నేపథ్యం చంద్రబాబుకి వివరించేందుకు ప్రభాకర్ శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయానికి వచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణకు పురుగొల్పేలా వైకాపా నేతలు ప్రవర్తించారని ఆయన చంద్రబాబుకు వివరించారు. చింతమనేని దుర్భాషలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం గురించి చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోండి, సహనంతో వివరించండి, మీరు ఇలా మాట్లాడితే ఎలా అక్షంతలు వేశారు, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. ఇది అంటే బాబు ఈ మాట అంటే ఆయన వచ్చి ఆ మాట చెప్పుకొచ్చారన్నమాట.